రంగుల రత్నం ఎపిసోడ్ 2021 జూన్ 3, 2026. అమూల్య రాము సీన్ వస్తుంది. నీ చేతుల మీద ఎంతోమందికి అన్నం పెట్టిన వాడివి రాళ్ళు కొట్టుకొని బతకాల్సి వస్తుందా అన్నయ్య? పర్వాలేదమ్మా, దొంగతనం చేయటం తప్పు, ఇంకొకరిని మోసం చేయటం తప్పు, కష్టపడి వెళ్ళించి పనిచేయడంలో తప్పేముందమ్మా? నిజమే అన్నయ్య, నీకున్న చదువుకి మీ శశి వదిన నాకు కార్ క్యాబ్ కూడా రాకుండా చేసింది, ఎక్కడికి చేసినా ఉద్యోగం లేకుండా చేసింది. నువ్వు ఇలా రాళ్ళు కొట్టుకునే ఉద్యోగం చేస్తున్నావు కాబట్టి నేను ఇలా కార్లు తిరిపిస్తున్నారు అన్నయ్య అంటూ ఏడుస్తుంది అమూల్య. నేను శంకర్ గారితో మాట్లాడతాను అన్నయ్య అంటే, వద్దమ్మా అమూల్య అంటాడు రాము. అది కాదన్నయ్య, నీ గురించి తెలిస్తే నీకు మంచి ఉద్యోగం ఇస్తాడన్నయ్య అంటుంది అమూల్య. శంకర్ గారు నాకు మంచి ఉద్యోగం ఇస్తే శంకర్ గారు ప్రాబ్లంలో పడతాడు ఆ శశి వల్ల, అందుకే వద్దమ్మా అంటాడు. అది కానీ మరి నువ్వు ఇక్కడ ఎందుకున్నావమ్మా అంటాడు. నేను శంకర్ గారు వాళ్ళ అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాను అన్నయ్య అంటాడు. నువ్వు అంటాడు రాంబాబు. ట్యూషన్ చెప్తున్నావా అమూల్య? చందు సంగతి నీకు తెలిసిందే కదన్నయ్య, ఒక్క పని కూడా చేయటం లేదు, పైగా ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటయ్యాడు. ఇంకా చూసి ఒక్క రూపాయి కూడా ఇవ్వటం లేదు, డబ్బుల కోసం స్ట్రగుల్ అవుతున్నాడు, చివరికి దొంగతనాలు కూడా అలవాటు చేసుకున్నాడు. అందుకే అన్నయ్య నేను ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నాను. ఈ డబ్బులతోటైనా తన కుదుటపడి దొంగతనాలు చేయకుండా ఉంటే అంతే చాలు. ఏంటో అన్నయ్య, మన ఇంట్లో బాలు అన్నయ్య తప్ప ఎవరూ ప్రశాంతంగా లేరు, ఎవరిని ఆ శశి వదిన ప్రశాంతంగా ఉండనీయడం లేదు. ఇటు చూస్తే నీ పరిస్థితి ఎలా ఉంది, ఆదిత్య అనే పరిస్థితి అలా ఉంది, ఇక నా సంగతి చెప్పవసరం లేదు. అంతటికీ కారణం ఆ శశి వదిన. అసలు మన కుటుంబం మీద ఎంతటి బాగా ఎందుకు పెంచుకుందో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. రాము మనసులో అనుకుంటాడు, మీకు అర్థం కాదు, నాకు తెలిసినా నేను చెప్పలేను, నా వల్ల మీరంతా కష్టాలు పడుతున్నారు అని మనసులో అనుకుంటాడు రాము. మన కుటుంబం కోసం కష్టపడంలో తప్పే ఉందమ్మా, సీతకు కానీ అమ్మకు కానీ నేను రాళ్ళు కొట్టుకొని బతుకుతున్న విషయం తెలియని మాకమ్మ అంటాడు. సరే అన్నయ్య, అలాగే నేను ట్యూషన్ చెప్తున్న విషయం కూడా అమ్మకు తెలియనియొద్దు అంట. సరే అమ్మ అంటాడు. వీలైతే ఒకసారి ఇంటికి రామ్మ అంటాడు రాము అమూల్య అని. మీ వదిన చాలా సంతోషిస్తుంది అంటాడు. సరే అమ్మ, సరే అన్నయ్య అంటుంది అమూల్య. రాము గుడి దగ్గర వెయిట్ చేస్తుంటాడు. ఈలోపు సీత ఫోన్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళారండి అంటే, గుడికి వెళ్ళాను సీత అని చెప్తాడు. గుడికి నేను కూడా వచ్చేదాన్ని కదండి అంటుంది సీత. దానికి రాము, నేను అమ్మవారి దర్శనం కోసం రాలేదు, మా అమ్మ దర్శనం కోసం వచ్చాను, అమ్మ ప్రతివారం ఈ గుడికి వస్తుంది, అమ్మవారి దర్శనం చేసుకుంటుంది అని. సరే ఆ అత్తయ్యని కలిసి వీలైతే మాట్లాడి తీసుకురండి ఇంటికి అంటుంది. సరే అంటాడు రాము. వాళ్ళ అమ్మ గుడికి వస్తుంది. రాణి డైరెక్ట్గా ఎదురుపడి అమ్మ అమ్మ అని అంటాడు. రాణి 4 అడుగులు వెనక్కి తప్పుకొని వెళ్ళిపోతుంది. అమ్మ, ఎందుకు ఆ రోజు కూడా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయావని నాకు అర్థమవుతుంది, నాలో ఏమైనా తప్పు జరిగిందా, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అంటాడు. చూడు బాబు, ఆ రోజు కూడా ఇలానే వెంటపడ్డావు, నువ్వెవరో నాకు తెలియదు, ఆ రోజు కూడా అలానే వెంటపడ్డావు, నేను మీ అమ్మను కాదు, ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో ఇంకెప్పుడు అలా పిలవకు అంటుంది రాణి. అలా నడుచుకుంటూ దర్శనానికి వెళ్తుంది రాణి. అక్కడ హుండీ దగ్గర నిలబడుతుంది. ఒక పక్కన కొడుకు, ఒక పక్కన తల్లి. ఈ సీన్ వస్తుంది. ఈ సీన్లో రాణి దండం పెట్టుకుంటూ ఉంటుంది. రాము వచ్చి అమ్మ, సకల కోటి జీవరాశికి నువ్వు అమ్మవు, ఇలా అబద్ధం ఎలా చెప్తున్నావు, నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు, కన్న కొడుకుని కాకపోయినా నన్ను ఎంతో ప్రేమగా పెంచావు, ఇది నీకు న్యాయంగా ఉందా అమ్మ? పేగును తెంచుకొని పుట్టలేదని నన్ను విడదీస్తున్నావా, లేదంటే ఇంటి నుండి వచ్చానని నన్ను శిక్షిస్తున్నావా అంటాడు రాము. ఈ ప్రపంచంలో నాకు నువ్వంటూ ఎవరు లేరమ్మా, కోపం వస్తే తిట్టు, కొట్టు, లేదంటే చంపేయి. నేను ఇంట్లోంచి వెళ్ళిపోయే రోజు ఏ రోజైనా కలుస్తానని వెళ్ళిపోయాను, కానీ నువ్వు నా కొడుకువే కాదు అంటుంటే ఇంకా జన్మలో కలవనేమోనని భయం వేస్తుంది, దయచేసి నాతో ఒక్కసారి మాట్లాడమ్మా అంటాడు. రాణి అలానే కొండంత బాధతోటి గుడి మెట్లు దిగి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక షాట్లో ఒక పాట పెడతారు. సీత హాల్లో డిస్టర్బెన్స్గా తిరుగుతుంటుంది. ఈలోపు రత్తాలు వచ్చి, ఏంటంటే అమ్మగారు అలా ఉన్నారు అంటే, మీ అయ్యగారు మార్నింగ్ అనగా వెళ్ళి ఈవినింగ్ వరకు రాలేదు, నాకు భయంగా ఉంది అంటే రత్తాలు అంటుంది, అయ్యగారు ఏమైనా చిన్నపిల్లోడా ఏంటి, వస్తాడులేండి అని చెప్పి వెళ్ళిపోతుంది.
రత్తాలు చెప్పి బయటకు వస్తుంది. గేటు దగ్గర రాము కూర్చొని ఉంటాడు. లోపలికి పరిగెత్తుకుంటా వెళ్ళి రత్తాలు అమ్మగారు అమ్మగారు అయ్యగారు ఆ గేటు దగ్గర కూర్చొని ఉన్నారంటే సీత పరిగెత్తుకుంటా వచ్చింది. ఏంటండి ఇక్కడ కూర్చున్నారు, ఎప్పుడూ లేదు, ఎందుకు ఇంత డల్గా ఉన్నారు అంటుంది సీత. సీత అమ్మ నాతో మాట్లాడటం మానేసింది. సీత ఏమంటున్నారండి, నేను మీ అమ్మను కాదు, ఇంకెప్పుడు అలా పిలవకు. నాకు జీవితం ఇచ్చింది అమ్మ, బ్రతకడం నేర్పించింది అమ్మ, ఆకలి తీర్చిందమ్మ, నాకు తల్లి తండ్రి గురువు అన్నీ అమ్మే కదా సీత. బాధపడకండి, ఏదో బలమైన కారణం లేకుండా అత్తమ్మ అలా మాట్లాడరు. ప్రపంచం అంతా ఒక పక్క నిలబడినా మిమ్మల్ని మాట్లాడకుండా ఉండదు, ఏదో బలమైన కారణం ఉంటుంది అంటు. ఏది ఏమైనా నేను అమ్మ అని పిలిచినా పలకపోవటం ఏంటి సీత అంటాడు రాము. నేను తప్పు చేస్తే శిక్షించే అధికారం అమ్మకుంది కదా, అలా మాట్లాడకుండా వెళ్ళిపోతే నేనేమనుకోవాలి ఆ రోజు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా ఏదో బిజీలో ఉందేమో అనుకున్నాను. అమ్మ అమ్మ అని పిలుస్తున్నా గుళ్ళో అవాయిడ్ చేసి వెళ్ళిపోతుంటే చూడలేదేమో అనుకున్నా. ఈరోజు ఎదురుపడి అమ్మ అమ్మ అని ఎదురుగా పిలుస్తున్నా కూడా పలకలేదు. ఇంత బాధపడకండి, అమ్మ మీతో మాట్లాడలేదని మీరెంత బాధపడుతున్నారో అక్కడ అత్తమ్మ 10 బాధపడుతుంటుంది. ఈ ప్రపంచంలో బిడ్డ మీద తల్లికుండే ప్రేమ ఎంత గొప్పదో ఆడదానిగా నాకు తెలుసండి. మీకు చెప్పుకోలేని బాధ ఏదో అత్తమ్మని వెంటాడుతూ ఉంటుంది. ఈ పాటికి అత్తమ్మ కుమిలిపోతూ ఉంటుంది. రాణి ఇంటికి వచ్చి బెడ్ మీద కూర్చొని రాము ఫోటో పట్టుకొని, రాము నువ్వెంత బాధపడ్డావో నేను పలకలేదని, నా మీద ఉన్న ప్రేమ అభిమానం ఎంత గొప్పవో నాకు మాత్రమే తెలుసురా. రాణి అలా బెడ్ మీద పడుకొని ఒకసారి కలలో ఇలా మనసులో ఇలా అనుకుంటుంది. ఎగ్జామ్కి వెళ్తున్నానమ్మా అన్నట్టు రాము ఈరోజు సల్జ్వరంగా ఉంది అంటూ దుప్పటి కప్పుకొని స్లోగా లెగుస్తుంది. అమ్మ నీకు జ్వరమా అంటూ కాళ్ళు మర్దనా చేస్తారు రాము. ఎగ్జామ్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళయ్యా, డాక్టర్ గారికి ఫోన్ చేశాను అంటుంది రాము వాళ్ళ మమ్మీ. అమ్మ ఇంత జ్వరంగా ఉంటే నేను ఎలా వెళ్తాను అంటాడు రాము. మీ తాతయ్య మీ డాడీ తీసుకొస్తారు డాక్టర్ గారిని, నువ్వు వెళ్ళు, అసలే యాన్యువల్ ఎగ్జాము అంటుంది. యాన్యువల్ ఎగ్జామ్ లేదు, ఏం లేదు, సప్లిమెంటరీ రాసుకుంటాను, నీకు ఇలా ఉంటే నేను గుడికి ఎలా వెళ్తాను, నేను ఎగ్జామ్స్కి ఎలా వెళ్తాను అంటాడు రాము. ఈరోజు ఫైనల్ ఎగ్జామ్ నానా అంటుంది. నీకంటే అదేం గొప్పది కాదు, ఇలా నీకుంటే అక్కడ నేను ఎగ్జామ్ కూడా రాయలేను. ఇంకా బెడ్ మీద పడుకుంటూ రాణి ఏడుస్తూ, నా కోసం నువ్వు ఫైనల్ ఎగ్జామ్స్ని వదులుకున్నావు, అలాంటిది అమ్మ అమ్మ అని పిలుస్తున్నా నేను పలకకుండా వచ్చాను, నన్ను క్షమించురా అంటూ ఆ ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. రాణి ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు రాధాకృష్ణ వాళ్ళ తాతగారు వచ్చి ఏంటమ్మా ఇది అంటాడు. నా అంత పాపాత్మరాలు ఎవరు ఉండరు, నాకు రాము అమ్మ అమ్మ అని పిలుస్తున్నా పలకకుండా వచ్చేసాను అంటూ కొండంత భారంతో చెప్తుంది. నెక్స్ట్ ప్రోమోలో సీత టీవీఎస్ వేసుకొని వస్తుంటుంది. ఆటోలో ముందుగా రాము వస్తూ వారి దగ్గర దిగి వారిలోకి వెళ్ళి రాళ్ళు కొడుతుంటాడు. ఈ దృశ్యాన్ని చూసిన సీత చూసి బాధగా ఫేస్ పెట్టి చూస్తూ ఉంటుంది. సీరియల్ కంప్లీట్ అయిపోతుంది.